ఖురాన్కి కసం అనే అబద్ధపు ఓట్లు వేసి బలోచోల్ని కిందకు పిలిపించి పట్టుకున్నారు. కలాత్ మహమ్మద్ అలీ జిన్నాను లీగల్ అడ్వైజర్ చేయడమే పెద్ద తప్పుగా మారింది. నేచురల్ గ్యాస్ దొరికేది బలూచిస్తాన్లో, అయితే కరాచీ, రావల్పిండి, లాహోర్కి పంపించి వాడుకుంటున్నారు. 80 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి నవాబ్ నవరోజ్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ గుండెల్లో తుఫాను సృష్టించాడు. అది ఎలా? రాజా రంజిత్ సింగ్ నా భూమి మీద నుంచి ఏ ఆర్మీ కాలు పెట్టాడు వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. 1947లో ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టీషన్ జరిగిన తర్వాత పాకిస్తాన్ చాలా క్రైసిస్ చూసింది. ఎకనామిక్, మిలిటరీ రూల్ అండ్ పొలిటికల్ డ్రామా. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉంటుందో లేదో ఫ్యూచర్లో అని ఒక డౌట్ వచ్చేసింది. ఇంతలా ఏం జరిగింది? ఇప్పటికిప్పుడు మీరు ఏ న్యూస్ పేపర్ అయినా తీయండి, పాకిస్తాన్ దేశంలో బలూచిస్తాన్ గురించి ఎక్కడైనా ప్రతి దాంట్లో చిన్న టాపిక్ అయినా ఉంటుంది. అందుకే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ సొంత ఆర్మీని తయారు చేసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈ పేరు మరింతగా వింటాం. అయితే క్వశ్చన్ ఏంటంటే, పాకిస్తాన్ దేశంలో బలూచిస్తాన్ అనేది ఒక ప్రావిన్స్. ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ సపరేట్గా అయిపోయి మేము ఒక దేశంలో ఉంటాం అంటుంది. ఎందుకు? వై? అయితే కొన్ని రోజుల ముందు పాకిస్తాన్లో ఒక ట్రైన్ హైజాక్ అయింది. చంపేస్తారా? చంపేయండి, మేము పాకిస్తాన్తో కలిసి ఉండలేం, మేము మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం కానీ పాకిస్తాన్తో కలిసి ఉండం, మేము మా దేశాన్ని సపరేట్గా నిర్మించుకుంటాం అని చెప్పారు. చూడండి, బలూచిస్తాన్ అనే పదం ఈ మధ్య న్యూస్ పేపర్లో బాగా హైలైట్ అవుతుంది, కానీ అసలు ఈ ప్రాబ్లం ఇప్పటిది కాదు, చాలా పాతది. పాస్ట్లో ఏదైతే తప్పు చేశారో అది ఇప్పుడు ఇంత ప్రాబ్లంగా మారిపోయింది. పూర్తి గేమ్ మనకు అర్థం అవ్వాలంటే మన టైం లైన్లో ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. దానికంటే ముందు పాకిస్తాన్ దేశం 4 ప్రావిన్సెస్గా డివైడ్ అయి ఉంటుంది. అందులో ఖైదర్ పఖ్తువా, దీని బోర్డర్ ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకుంటుంది. పంజాబ్ ప్రావిన్స్ ఇండియాతో షేర్ చేసుకుంటుంది. సింధ్ ఇండియాతో షేర్ చేసుకుంటుంది. ఇది బలూచిస్తాన్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకుంటుంది. బలూచిస్తాన్ 12th సెంచరీలో బోర్డర్స్ ఏమీ లేవు. అయితే దీని పేరు అసలు బలూచిస్తానే కాదు. ఈ పింక్ కలర్ మ్యాప్లో ఏదైతే ఉందో అక్కడ రకరకాల ప్లేసెస్లో రకరకాల ట్రైబ్స్ ఉండేవారు. మకారా ట్రైబ్, కాచీ ట్రైబ్, సస్టైన్ ట్రైబ్, టుర్బేట్ ట్రైబ్. వాళ్ళకంటూ ఏ పొలిటికల్ సిస్టమ్ కూడా లేదు. ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క పెద్ద ఉండేవారు. కొంచెం బాగా పరిశీలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ ప్లేసెస్లో కూడా అక్కడక్కడ బలూచ్కి సంబంధించిన ట్రైబ్స్ ఉండేవారు. అప్పుడు ఆ టైంలో బోర్డర్స్ క్లియర్గా డిజైన్ అయ్యలేవు. అయితే ఏమైందంటే ఆ ట్రైబ్ ఏరియాస్లో ఉన్న అందరిలో మీర్ జలాల్ ఖాన్ అనే ఒక వ్యక్తి, అంటే ఆ ఏరియాలకు బాగా ఫేమస్, ఆ వ్యక్తి మనందరం వేరువేరుగా ఉంటున్నాం కదా, మనందరం కలిసి ఉంటే మనకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకొకరు సహాయం చేయొచ్చు కదా అనే ఆలోచనతో 44 ట్రైబ్స్తో మాట్లాడి ఫస్ట్ టైం ఒక అలయన్స్ ఫామ్ చేశాడు. మొట్టమొదటిసారి ఆ ట్రైబ్స్ అన్నిటిని కలిపి ఒక అలయన్స్ ఫామ్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ఏం దేశంగా ఏర్పడలేదు, ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ ట్రైబ్స్కి సంబంధించి వాళ్ళ పెద్ద ఉంటాడు, వాళ్ళ సర్దార్ వాళ్ళని పాలిస్తాడు, యాస్టీస్ ఎలా ఉండేది అలాగే జరుగుతుంది. ఈ టైంలో తీసుకున్న డిసిషన్ మొట్టమొదటి బలూచిస్తాన్ ఫామ్ అవడానికి ఫస్ట్ స్టెప్గా మారింది. అందుకే ఇప్పుడు జలాలుద్దీన్ ఖాన్ని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ బలూచిస్తాన్ అని పిలుస్తారు. అందుకే ఇప్పుడు కూడా బలూచిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో జలాలుద్దీన్ ఖాన్ పిల్లల్ని పేర్లు పెట్టుకొని పిలుస్తారు. రండీబాద్ విలేజ్, కొరోనా విలేజ్, జైతో సిటీ. ఇది అలా వెళ్తూ 15th సెంచరీలో మొత్తం ట్రైబ్స్ అందరూ కలిపి ఒక దగ్గరికి చేరుకున్నారు. అది సెమీ స్ట్రక్చర్ ఫామ్లో చేరుకుంది. ఆ టైంలో బలూచిస్తాన్ని రండీ లక్షర్ యూనియన్ అని పిలిచేవారు. ఇయర్ 1666లో ఒక పక్క ఇరాన్లో సఫ్రీద్ ఎంపైర్, ఇంకో పక్క మొఘల్ ఎంపైర్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ప్లేసెస్ వల్ల వీళ్ళకి ప్రెజర్ పెరిగిపోయి వీళ్ళని ఎవరైనా అటాక్ చేస్తారేమో అనేసి వీళ్ళు సెక్యూర్ చేసుకోవడం కోసం ఫస్ట్ టైం ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. వీళ్ళంతా కలిసి ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఈ ట్రైబ్స్ అన్నిటి మధ్యలో ఒక ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ పేరు అహ్మదిజా బహూరు ట్రైబ్. ఈ మ్యాప్లో కలాత్ ప్లేస్లో ఒక పర్సన్ ఉన్నాడు, అతని పేరు మీర్ అహ్మద్ ఖాన్. అయితే అతన్ని ఈ మిగతా ట్రైబ్స్ అందరూ కలిపి లీడర్గా ఎన్నుకొని ఖాన్ ఆఫ్ కలాత్ని చేశారు. ఖాన్ ఆఫ్ ది కలాట్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్. మీర్ అహ్మద్ ఖాన్కి ఖాన్ ఆఫ్ కలాత్గా పేరు ఇచ్చారు. అయితే కలాత్కి ఖాన్ ఉన్నాడు, మా ఏరియా పరిస్థితులు ఏంటంటే అప్పుడు సెంట్రల్ సిస్టమ్గా ఏర్పడి ఇండైరెక్ట్లీ రూల్ చేస్తాడని చెప్పారు. ఆ సిస్టమ్ పేరే కహానేట్ ఆఫ్ కలాత్. అయితే కలాత్కి ఖాన్ ఉన్నాడు, అయితే మా పరిస్థితి ఏంటి, మా ఏరియా పరిస్థితి ఏంటనేసి వాళ్ళు ప్రశ్నిస్తే ఇది సెంట్రల్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఖాన్ ఆఫ్ కలాట్ ఇండైరెక్ట్లీ ఆ ఏరియాని పాలిస్తాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన పార్లమెంటరీ సిస్టమ్, సెంట్రల్ సిస్టమ్ ఎలా ఉందో అలాగా ఆ సిస్టమ్ పేరే కహానేట్ ఆఫ్ కలాత్.
కహానేట్ ఆఫ్ కలాత్ అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న బలూచిస్తాన్. కహానేట్ ఆఫ్ కలాత్ అనే సిస్టమ్ ని మంచిగా డెవలప్ చేసుకుని ట్రేడ్, పాలసీ, ఎకనామికల్లీ అంతా డెవలప్ అయింది. 1949 లో మీర్ అహ్మద్ ఖాన్ తర్వాత తన మనవడు మీర్ నసీం ఖాన్ బలూచిస్తాన్ ని తన టైంలో గోల్డెన్ పీరియడ్ అంటారు. ఒక మంచి పొలిటికల్ సిస్టమ్, 10,000 క్యామెల్స్ అండ్ 25,000 సోల్జర్స్ ని ఏర్పాటు చేశారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఖాన్ ఆఫ్ కలాత్ అండర్ లో సర్దార్స్ ఉంటారు. సర్దార్ ఇది ఒక కౌన్సిల్ సిస్టమ్ లా పనిచేస్తుంది. ఎలా అంటే మన పార్లమెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా 1830లో అసలైన ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. అన్డివైడెడ్ ఇండియాని బ్రిటిష్ రూల్ చేస్తున్నారు. ఒక పక్క నుండి యుఎస్ ఎంపైర్, యుఎస్ఎస్ఆర్, రష్యన్ ఎంపైర్ ఒక పక్క నుంచి పైనుండి మొత్తం సెంట్రల్ ఏషియాలో రూల్ చేస్తుంది. ఆ టైంలో బ్రిటిష్ కి రష్యాకి మధ్యన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జియో పొలిటికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అదే ది గ్రేట్ గేమ్. ఈ ఏరియా ఏదైతే ఉందో ప్రెజెంట్ ఉన్న కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టుర్మెకిస్తాన్, సెంట్రల్ ఏషియా, ఈ ఏరియాలోనే సిల్క్ రూట్ అండ్ ట్రేడ్ రూట్, ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని ఈ మార్గంలోనే జరిగేవి. అయితే ఈ సెంట్రల్ ఏషియాలో ఏ ఎంపైర్ అయితే రూల్ చేస్తుందో వాళ్ళకి ఎకనామికల్గా అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక పక్క నుంచి రష్యన్, యుఎస్ఎస్ఆర్ ఎంపైర్ మొత్తం సెంట్రల్ ఆసియాని మొత్తం ఆక్యుపై చేసింది. ఇండియాలోకి ఎంటర్ అయిపోతేమో అన్న భయంతో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఒక గేమ్ స్టార్ట్ చేశారు. ఇయర్ 1837లో అప్పటి ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేస్తున్న దోస్త్ మహమ్మద్ ఖాన్ ఒక డిప్లొమాటిక్ ని రష్యన్ ఎంపైర్ దగ్గరికి పంపించారు. రష్యా కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఇండియా అని గ్రహించిన బ్రిటిష్ వాళ్ళు బుర్ర ఉపయోగించి ఈ రష్యన్ ఎంపైర్కి, ఈ బ్రిటిష్ ఎంపైర్కి మధ్యన ఒక బఫర్ జోన్ ఉండాలని, ఆ బఫర్ జోన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనేసి వాళ్ళు తెలివితేటలేదు. అయితే రష్యా కన్నా ముందే మనం ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసేసి అక్కడ ఉన్న రూలర్ని చంపేసి మన పపైట్ రూలర్ని ఒకళ్ళు పెడతాం, సుజా అనే రూలర్ని అక్కడ పెడదాం, ఆ ఏరియాని బఫర్ జోన్గా ఉంచుదాం అనేసి బ్రిటిష్ వాళ్ళు ఐడియా వేశారు. ఆఫ్ఘనిస్తాన్ని మనం ఆక్యుపై చేయాలన్నా, ఆఫ్ఘనిస్తాన్లో మన పపైట్ రూలర్ని పెట్టాలన్నా, మన తర్వాత ఖాన్ ఆఫ్ కలాత్ని ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఉంచుదామని అనుకున్నాడు. 1848లో బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత ఖాన్ ఆఫ్ కలాత్ని ఆ కంట్రీతో కానీ ఈ కంట్రీతో కానీ మేము కొలైజనైజ్ అవ్వం, ఇండియాలో కలవం, పాకిస్తాన్లో కలవం, మేము ఇండిపెండెంట్గా ఉంటామని అన్నాడు. లీగల్లీ ఈ పాయింట్ వ్యాలిడే. 1876లో బ్రిటిష్ అఫీషియల్స్తో ఒక ట్రీటీ జరిగింది. ఆ ట్రీటీలో ఆర్టికల్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 3లో ఏంటంటే ఇండియాలో పార్ట్ కాదని, ఖాన్ ఆఫ్ కలాత్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ అని, అది ఇండియా కనెక్టెడ్ తప్ప ఇండియాలో పార్ట్ కాదని అఫీషియల్స్ ఆ ట్రీటీలో సైన్ చేసి ఇచ్చారు. అంతేకాదు 1886లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ టైంలో ఇది ఒక ట్రీటీ ద్వారా కనెక్టెడ్ అని మెన్షన్ చేసి ఉంది. ఆన్ ఇయర్ 1877లో ఢిల్లీలో జరిగిన ఇంపీరియల్ అసెంబ్లీలో కూడా ఖాన్ ఆఫ్ కలాత్ అని ఒక ఇండిపెండెంట్ స్టేట్ అని, దీని ప్రిన్స్ మీర్ కుదిదల్ అనేసి మెన్షన్ చేశారు. సో లీగల్లీ ఖాన్ ఆఫ్ కలాత్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ అని బ్రిటిషర్స్ డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న మలుపు జరిగింది. ఖాన్ ఆఫ్ కలాత్ అనేది ఇండిపెండెంట్ స్టేట్గా ఉంటే యుఎస్ఎస్ఆర్ ప్రభావం దాని మీద ఉంటుందని, అది యుఎస్ఎస్ఆర్ అక్కడ ఆక్యుపై చేసేస్తే ఖాన్ ఆఫ్ కలాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖాన్ ఆఫ్ కలాత్ అనేది ఇండిపెండెంట్గా ఉంటే యుఎస్ఎస్ఆర్ అనేది దాన్ని ఆక్యుపై చేస్తే యుఎస్ఎస్ఆర్ ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని బ్రిటిషర్స్ భయపడ్డారు. అలా కాకుండా పాకిస్తాన్లో దాన్ని కలిపేస్తే అది చాలా పెద్దగా ఉంటుంది కనుక యుఎస్ఎస్ఆర్ ప్రభావం దాని మీద ఉండదని అక్కడ పాకిస్తాన్ అండ్ బ్రిటిషర్స్ కలిపి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే పాక్కి బ్రిటిషర్స్తో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల పాకిస్తాన్లో ఖాన్ ఆఫ్ కలాత్ని కలిపేస్తే మరి ప్రాబ్లం ఉండదని చెప్పి పాకిస్తాన్ బ్రిటిషర్స్ని ఒప్పించింది. అప్పుడు పాకిస్తాన్ మరియు బ్రిటిషర్స్ కలిపి ఇక్కడ ఒక గేమ్ స్టార్ట్ చేశారు. అదే ద ఖాన్ ఆఫ్ కలాత్. అన్డివైడెడ్ ఇండియా నుంచి బ్రిటిషర్స్ వెళ్ళిపోయినప్పుడు ఇండియాలో మనం వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నామో ఖాన్ ఆఫ్ కలాత్ కోసం కూడా అలాగే కొట్టుకోవాల్సి వచ్చేది. లాస్ట్కి 1947 ఫ్రీడమ్, టెలికమ్యూనికేషన్ మొత్తం బలూచిస్తాన్లో ఉన్న కానీ పాకిస్తాన్లో ఉన్న కానీ గవర్నమెంట్కి సంబంధించిన అన్నింటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఆ విధ్వంసాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీ జనరల్, అప్పటి పాకిస్తాన్ గవర్నమెంట్ జిన్ యార్ ఖాన్ వన్ యూనిటీ పాలసీని రద్దు చేశారు. 1977 డిసెంబర్న పాకిస్తాన్లో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ జనరల్ ఎలక్షన్స్ లో బలోచ్ లోకల్ పార్టీస్ అని బలోచ్ లో గెలిచాయి. అయితే అట్ ద సేమ్ టైం 1971లో ఈస్ట్ పాకిస్తాన్, ప్రెజెంట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి విడిపోయింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వేరైపోయిన తర్వాత పాకిస్తాన్ కొత్త కాన్స్టిట్యున్సీ రాసుకుందామని రెడీ అయ్యింది. అప్పుడు కాన్స్టిట్యున్సీ నిర్మించాలంటే బలోచ్ లో గెలిచిన ప్రజలు కూడా సపోర్ట్ ఉండాలని అక్కడ సీఎంస్ ని పిలిపిస్తే వాళ్ళు నో చెప్పారు. అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ జలీలుద్దీన్ ఖాన్ అనే ఫేమస్ వ్యక్తిని, బలోచ్ వ్యక్తిని పట్టుకొని అతనితో డిప్లొమాటిక్ గా మాట్లాడి వాళ్ళని
ఒక అతని ఇన్ఫ్లుయెన్స్ తో అబ్దుల్ ఖాన్ ని సీఎం అని చేశారు. బలోచ్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా పాకిస్తాన్ చైనాతో కలిపి గ్వాదర్ పోర్ట్ నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా చైనాతో కలిపి పాకిస్తాన్ బలూచిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్ట్ నిర్మించాలని సీప్యాక్ కట్టాలని అనుకుంది. ఇది ట్రేడ్ కి మరియు ఇండియాని కౌంటర్ చేయడానికి సపోర్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న పెద్ద చిక్కు వచ్చింది. ఆ గ్వాదర్ పోర్ట్ నిర్మించే టైంలో కానీ అక్కడ కానీ బలూచిస్తాన్ ప్రజలు కానీ ఎవరిని యూజ్ చేసుకోలేదు, ఎవరికి రిక్రూట్మెంట్ చేయలేదు, ఎవరికి ఏ డైలీ లేబర్స్ గా కూడా అక్కడ బలూచిస్తాన్ ప్రజలు ఎవరిని తీసుకోలేదు. పంజాబ్ ప్రావిన్స్ నుంచి రప్పించారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా బలూచిస్తాన్ లో చైగాయి డిస్ట్రిక్ట్ లో 412 మిలియన్స్ కాపర్ అండ్ గోల్డ్ దొరికింది. అయితే ఇందులో లాభాల్లో 50% చైనా తీసుకొని 48% పాకిస్తాన్ తీసుకొని కేవలం 2% మాత్రమే బలూచిస్తాన్ ప్రజల్లో పెట్టడం, బలూచిస్తాన్ కి ఇవ్వడం చేస్తే బలూచిస్తాన్ ప్రజల్లో ఆగ్రహం మొదలైంది. ఇవన్నీ చూసిన బలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారు. 160 బిలియన్స్ తో కట్టాలనుకున్న సీప్యాక్ పైన బలూచిస్తాన్ ప్రజలు అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఈ అటాక్స్ లో చైనా అండ్ పాకిస్తాన్ ప్రజలు కూడా చనిపోయారు. అప్పుడు చైనా, మీ ఆర్మీ దీన్ని కంట్రోల్ చేయలేరని, మా ఆర్మీ కావాలని బలూచిస్తాన్ మొత్తాన్ని చైనా అండర్ లో పెట్టుకోవడం కోసం చైనా ఆర్మీని మొత్తం బలూచిస్తాన్ లో దింపి కౌంటర్ అటాక్ గా పాకిస్తాన్ ఆర్మీ, చైనా ఆర్మీ కలిపి బలూచిస్తాన్ ప్రజలు చంపడం మొదలు పెట్టింది. ఈ చంపడం మొదలు పెడితే బలూచిస్తాన్ వాళ్ళు ఆగ్రహంతో BRAS మొదలుపెట్టి బలూచిస్తాన్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. BRSA అని ఫామ్ చేసుకొని చిన్న చిన్న గ్రూప్స్ గా, చిన్న చిన్న ఫైటర్స్ గా ఉన్న బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిపి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి సీప్యాక్ మీద బ్యాక్ టు బ్యాక్ అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ కి తలనొప్పిగా మారింది. మనందరం ఒకదాని కోసం పోరాడుతున్నాం, చిన్న చిన్న గ్రూప్స్ గా కాకుండా అందరం కలిసి యూనిటీగా పోరాడదామని BRAS ఫామ్ చేసుకొని సీప్యాక్ మీద అటాక్స్ ప్లాన్ చేశారు. అవి సక్సెస్ఫుల్ గా చేశారు. ఫామ్ చేసిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ తట్టుకోలేదు. 72 పవర్ జెట్స్ మీద 11 మార్చ్ 2025 లో పెషావర్ నుంచి వెళ్తున్న ట్రైన్ ని బలూచిస్తాన్ ప్రజలు హైజాక్ చేశారు. హైజాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలను కాపాడడం కోసం 48 అవర్స్ నానా కష్టాలు పడి అమాయకులైన బలూచిస్తాన్ ప్రజలను చంపేశారు. దాన్ని గొప్పగా మీడియా ముందుకు వచ్చి బలూచిస్తాన్ వాళ్ళు ఎంతమందిని చంపేశామని చెప్పారు. అయితే బలూచ్ ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా వాళ్ళది ఒకటే నినాదం, నా చుక్దా నా బిగ్దా సిర్ఫ్ లడ్నా, सीपैक नहीं बलोचों को हक चाहिए।